కొంచెం ఆలోచించాలి. ఇక్కడ ఒక్క దావీదుకి రొట్టెలు కత్తి ఇచ్చిన యాజకుడు అబ్యాతార్ అనేటువంటి యాజకుడు. మీరు క్లుప్తంగా చెప్తాను. నేను చెప్పాలనుకున్నది ఇది కాదు, కానీ ఎదురు ప్రతిష్టగా ఉంటున్నాను, కానీ ఆయన మీకు చెప్పాలి. చూడండి, 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం చదవండి. తొందరగా తెలుసాను నాకు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. దావీదు నోబులు యాజకుడైన అబీయెజెరు వద్దకు వచ్చాడు. చాలు ఎక్కడైనా ఆయన పేరేంటి? అహీమెలెకు అనండి. ఎవరైనా యాజకుడు. వీళ్ళందరూ కూడా ఒక్క కుటుంబం యొక్క పురుషులు, ఒకే కుటుంబం, ఒక్క ఇంటిలో నుంచి వచ్చినటువంటి పిల్లలు, వాళ్ళ పిల్లలు ఆ ఒక్క యాజక కుటుంబంలో నుంచి 85 కుటుంబాలు వచ్చారండి. వాళ్ళు జాగ్రత్తగా జనాలకి ఒకే ఒక్క సేవకుడు. ఆ సేవకుడు నుంచి 85 మంది సేవకులు వచ్చారు. 85 మందిని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుమారుని, వాళ్ళ కూతురుని, గొడ్డని నరికి మొత్తం పెట్టేసి అక్కడ ఈ భోజనటువంటి వాడు ఓకే. జాగ్రత్తగా ప్రేజ్ కదా, కొంచెం జాగ్రత్తగా అయినారండి. మనం చేసేటువంటి పొరపాట్లకు మన పెట్టి ఎలా బలైపోతారో నేను చెప్తాను. తెలిసి చేయండి, తిరిగి చేయండి. మనం చేసే పొరపాటుకి మన సత్తాను బలైపోతారు. ఇక్కడ ఎంతమంది సేవకులు చచ్చిపోవడానికి కారణం చెప్తారని మీకు ఓకే. దేవునికి స్తోత్రాలు. ఈ దావీదు అనేటువంటి ఆయన నీతిమంతుడు, మంచి చేసి తరమబడేవాడు, మంచి చేసి తరమబడేవాడు అన్నమాట దావీదు అనేటువంటి ఆయన. పాపము ఇశ్రాయేలీయులు ఆ గొల్లియాతును చంపలేకపోతే ఈ ప్రాణం తెగించని చంపి వాళ్ళని కాపాడినటువంటి వాడు దావీదు. అయితే ఈ సౌలు ఏం చేశాడు? ఏం చేస్తే దావీదు తాగడం మొదలు పెట్టాడు. దావీదు పారిపోతా ఉన్నాడు. చూడండి, 22వ అధ్యాయం 1-2 వచనాలను సహాయం చేయమా ఒప్పిస్తుంది. 22వ అధ్యాయం 1-2 వచనాలు. దావీదు అక్కడ నుండి బయలుదేరి అద్భుతంగా గుహలోకి తప్పించుకొని పోగా చాలా చివరికి దాని తర్వాత ఇంకొక వచ్చిన పడుతుంది కదా. 5వ వచనాలు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగిన తెరువులు వారు అతని యొక్క కాపాడుతుంది. మోయాబులోని మిస్పాకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనని నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొక్క నిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి దావీదు తల్లిదండ్రులు అన్నదమ్ములు కూడా దావీదు అంటే ఉంటారు. ఒకప్పుడు దావీదుని చప్పటానికి అడవిలోకి వదిలేసేవాడు. ఒకప్పుడు బేసిక్ పెట్టాడుగా మన వంశంలో పరికరాలు చేస్తే బాగుండాలి. ఆ గొర్రెలు పెట్టు అడవిలో పోతాడు చేసేమో అతని తల్లిని అతను తెలియజేసినటువంటి వాడు దావీదు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు, ఆ అప్పుల్లో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు
చేయలేదంట. దావీదునేమో సౌలు దొరుకుతా ఉన్నాడు, రాజు సైన్ పరిస్థితి. దావీదు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఒక మాట నాకు భలే నన్ను కనిపించిందండి. 3వ వచనం. తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయాలని నేను తెలుసుకో వరకు నా తల్లిదండ్రులను నీ యొక్క ఉండలేము. చూడండి, ప్రతి వ్యక్తి ఈ శ్రమలలో, ఈ ఇబ్బందులలో నువ్వు మేలు చేసి బాధ అనుభవిస్తున్నావా? నీవు ఒకరికి సహాయం చేసి కష్టాలు ఉన్నావా? నువ్వు కానీ నేను కానీ చేయాల్సింది ఏంటంటే, దేవుడు నాకు ఏమి సెలవిస్తాడో నేను కనిపెట్టి ఉంటాను. అదే అది యొక్క లక్షణం. దైవ బిడ్డల గొప్ప లక్షణం ఏంటంటే, నువ్వు స్పందించవద్దు, నువ్వు బీపీలో కుటుంబ సామర్థ్యం. దేవుడు నాకు ఏం సెలవిస్తాడు అది సెలవించిన దాకా కొద్ది అమ్మ నాన్న వాళ్ళని, మా నాన్నని, మా అన్నని కొద్ది జాగ్రత్త చూడాలని పోయే భరోసా అప్పగించాడు. ఈయన ప్రార్థన చేస్తున్నా కూర్చున్నాడంట. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా సెలవిస్తాడు. గాదు అనేటువంటి ప్రవక్త పంపించాడు. చూడ 5వ వచనం. మరియు ప్రవక్త గాదు వచ్చి కొండలలో ఉండగా యోధా దేశం వరకు పారిపోమని దావీదుతో చెప్పినాడు. పోయి దేవుడు మాట్లాడాడు. దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. మనమందరం కూర్చున్నామండి. మనకు అందరికి బాధ ఉంది, అందరికీ స్వాగతం ఉంది. మన పరిస్థితులన్నీ దేవుడికి తెలుసు. అది ఎవరితో మాట్లాడతాడు? ఇక్కడ కూర్చున్నటువంటి శావుకుడిలో ఉండి మాట్లాడతాడు. అది విషయం. అది నువ్వు గ్రహించాలి. ఎప్పుడు గ్రహిస్తావు? దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అనేటువంటి ఆశ నీకు కలిగినప్పుడు, దావీదు గారి ఆ కష్టాల్లో, శ్రమల్లో, అపనిందల్లో, అవమానాల్లో, అన్యాయాల్లో ఆ దేవుడు నాకు సెలవిస్తాడు. అయ్యా, మీరు నా తల్లిదండ్రులు అవన్నీ చూడయ్యా రాజు గారు. ఆ మోయాబు రాజు ఒకప్పుడు మోయాబు కష్టపడదు, అయినా సరే వాడు ప్రార్థన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, మంచి ఎప్పటికైనా దేవుడు నీతిమంతుడండి, మంచిగా జరిగిస్తాడు. ఇక్కడ డౌట్ ఏంటంటే, ఎంతమంది ప్రవక్తలు చచ్చిపోవడానికి కారణం ఏంటి? నీకు ఎవరికి తెలిసి చెప్పండి. తప్పెవరిది? దావీదుగా, సేవకుడిగా, దోయేలుగా? సన్నివేశం అర్థమైందా? నాకు అర్థమైందా? సన్నివేశం అర్థం కాదు. ఇజ్రాయెల్ వాక్యం అర్థం కాదు కదా. అదే చెప్తాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయత్నాలు చక్కగా పాలన కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం. నిదానంగా పంపించి అంటున్నాడు. దావీదు వాళ్ళ అమ్మలు, వాళ్ళ అన్నలు, వాళ్ళ నాన్నలు మొత్తం దావీదు పడ్డారు. ఒక గుంపు అయ్యారు. ఒక్కడైతే డబ్బుకి తప్పించుకోవచ్చు. మంది గుంపులు ఎక్కడన్నా నేను ఒక్కడైతే భయపడతాను. పిల్లలు పెట్టాలి, మా అమ్మ వచ్చే ఇలా అర్థం చేసుకొని అయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన పేరేంటి? చెప్పండి, ఏంటి ఆయన పేరు? అంటే నువ్వేంటయ్యా ఇలా వచ్చావు, ఏంటి పరిస్థితి అంటే, ఏమైతే సౌలు రాజు నాకు పని అప్పగించాడు, పనికి వచ్చాను, ఆకలిగా తింటానికి రావడంతా అడిగాడండి. ఎవరు ఏమన్నపట్టాలి కదా, తింటానికి రావడం పెట్టాను. రాత్రి పల్లారాధన జరిగింది. ఆ రొట్టి కోసం మిగిలినవి మరి స్త్రీలతో కలవకుండా పరిశుభ్రంగా ఉన్నవాళ్ళు అయితే తెలవచ్చయ్యా, అయ్యండి ఇస్తారు. అయ్యా, మీరు శాసనాలు చేస్తున్నట్టు కాబట్టి అక్కడికి చచ్చిపోతున్నాం. ఏమంటే అభివృద్ధి ఇచ్చాడు. అభివృద్ధి దీన్ని ఆటలు తెలుసుకుంటాడు. ఈనాడు జాగ్రత్త చేస్తాడు. మరి కత్తి అవన్నీ బాగా అయ్యే వాటికి ఈ కొడమైంది కానీ నువ్వే గుంజాకు సభ్యుడు చూడు, ఆయన కత్తి మధ్య మూలబెట్టి ఉంటాయా అంటున్నారా? కావాలంటే తింటానంటే అదే ఇంకేమో అన్నీ మాట్లాడు.
కత్తిచ్చాడు. అప్పుడు ఇప్పుడు ఒక వాక్యం చూడండి, 21వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 21వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండే మన పేరు దోయేలు. ఇక్కడ జాగ్రత్తగా దోయేలు ఎక్కడ ఉన్నాడు చెప్పండి. అది ఆశ్చర్యం చేసి మాట్లాడుతుంది. ఇలాంటి కూడా యెహోవా సన్నిధి ఉంటారా? ఎగ్జిక్యూట్ చేస్తారా? 88 మంది ప్రాంతంలో వాళ్ళ పిల్లలు, తల్లులు, కొడుకులు, కోళ్ళు మొత్తం చెప్పడానికి ఒక్కడే కాకపోయాడు. వీడు యెహోవా సన్నిధిలో ఉంటాడండి. వీడు సొంత ఉంటాడండి. ఆ మందిరం నుంచి కట్టి తీసేయడం, ఆ పన్నరాజులోకి రొట్టె తీయడం, వీడు సొంత ఉంటాడు. దానికి తప్పుడే అనుమానం తెలిసింది. ఎందుకంటే కొంతమంది మనుషులను చూసినప్పుడు వీళ్ళు కష్టమైన మనుషులను అర్థమైంది. దాని ఇప్పుడు వెంటనే వచ్చింది అయితే తప్పదు బాబు, నాకప్పుడు చచ్చిపోతున్నారు అవసరం కట్టి. సరే తర్వాత సౌలుకి వీడిని చెప్పాడు. ఎందుకంటే జీవితంలో ప్రధానమైన వాడు వర్షావు. రాజా దావీదు వచ్చాడు భాష దగ్గరికి, ఆయన పేరు ఏమన్నాను అది దగ్గరికి అది తీసాడు. తెలుసా ఈ భాషలు నువ్వు బలాలు తీసిచ్చాడు, అందులో తక్కువ ఇచ్చేసాడు. వెంటనే అదే కోపం వచ్చింది సౌలుకి. వెంటనే సైనికుడు అన్నాడు, మొత్తం ఈ సేవకుని గుణాలు మొత్తం నరికేటాడు. వాళ్ళందరూ ఏ పూలు ధరించుకొని ఉంటారు వాళ్ళు సేవకులు. చూడండి అక్కడ 22వ అధ్యాయము 18 చదవమ్మా. అది ఏ ప్రాంతం ఎక్కడ ఉంది? ఉన్నారు అసలు ఎక్స్పెక్టెన్సర్ అది హియర్ అసలు ఇక్కడ ఉంటారా? ఎక్కడ వస్తారా? సరే చదువుతున్నారు వాటిలో చదవరా? రాజు దోయేలుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పాను. పడుము అని చెప్పాను. అప్పుడు ఏదో దోయేలు యాజకుల మీద పడి ఏబోదు ధరించుకున్న 80 యాజకులని ఆ దినమున హతము చేశాడు. ఏం ధరించుకున్నారు వాళ్ళు? ఏబోదు. ఏం ధరించుకున్నారు? ఏబోదు అంటే ఆ గుండెల మీద ఇజ్రాయేలు సేవకుడు సామాన్య కాదు. ఈ అందరి పాప భారం ఈ గుండెల మీద పోయాలండి. ఇది అర్థంగా చెప్పినాడు. ఈ అందరికీ ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం చెప్పాలి? ఏబోదు మీద 12 గోత్రాలు 12 రాళ్ళు ఉంటాయి. ఈ గుండె మీద మరి ఒక్కొక్క గోత్రాలకి ఈ యాజకుడు అని చెప్పాలి. అంత భారం యాజకుడు అంటే. ఇప్పుడు మీలో ఎవరైనా వాక్యము లోపడకపోయినా, వాక్యం సరి చెప్పకపోయినా, హెచ్చరించకపోయినా లెక్కడికి దేవుడు నన్ను మిమ్మల్ని కాదు, వినకపోతే మిమ్మల్ని అడుగుతాడు, చెప్పకపోతే ఏ పూలు ధరించుకుని 85 మంది సేవకులను మొత్తాన్ని ధరించేసేవాడు. సైనికులు నరక అంతమంది సిపాయిలు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరూ నరకలేదండి. నరకల. చూడండి మీకు పైన ఉంటుంది, దానిపైనే ఉంటుంది. పైన 16 వచ్చినామా? 16 చూడండి చదువుతారు. రాజు అయ్యేదేమో నీకు నీ తండ్రి వారి అందరికీ మరణం నిశ్చయమని చెప్పి యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచిన కావలి వారికి ఆజ్ఞయించాను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయగలరై ఉంటారా? రాజు మాట వెళ్ళేదండి. సైనికులు అసలు అందరూ సంపాదిస్తే ఒక్కరు కూడా తగ్గినా అంత భయపడతారు. అవరికి దొరికేదని చెప్తే వాళ్ళు తీసుకొని మొత్తాన్ని సరిపిస్తాయి. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే
ఇంతమంది సేవకులు చచ్చిపోవడానికి కారణం ఏంటి? అది నా ప్రశ్న. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. గోయలు అక్కడ మాట ఇక్కడ చెప్పడం వాళ్ళని రాణి చెప్పింది. మీరు చెప్పండి ఎంతమంది సేవకులు చచ్చిపోవడానికి కారణం? కరెక్టే, రాణి చెప్పింది కరెక్టే. గోయలు ఒక మెయిన్ కారణం. మరి ఎంతమంది సేవకులు దేవుడు ఎందుకు చంపాలి? వాళ్ళ పిల్లలు ఎందుకు చంపాలి? వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు చంపాలి? వాళ్ళ ఆస్తిని కొనుక్కోవాలి? వాళ్ళ గోళ్ళు గొర్రెలు మొత్తం ఎందుకు చంపాలి? అది నా డౌట్. చెప్పమ్మా, చూడండి ఎందుకు చంపాలి? అంతమంది సేవకులు, వాళ్ళు సేవకులు కదా. చెప్తారు జాగ్రత్తగా వినండి. ఒక మాట చదవండి. అసలు ఈ యాజకుడైన అహీమెలెకు ఎవరు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, 1వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. చూడండి, వాక్యం చూడండి. రాజు యాజకులలో అహీటూబు కుమారుడైన అహీమెలెకు లోపల ఉన్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులందరినీ పిలువనంపించెను. చాలు చాలు, నేను 10 కూడా చూడమ్మా, 10 కూడా చదువు. అహీమెలెకు అతని పక్షంగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయులైన గొల్యాతు కత్తులను అతనికి ఇచ్చినని చెప్పగా, రాజు యాజకులను అహీటూబు కుమారుడైన అహీమెలెకును. ఈ అహీమెలెకు ఎవరి కుమారుడు? అహీటూబు కుమారుడు. ఇక్కడ మీకు అర్థమైంది. ఇంతమంది చచ్చిపోవడానికి కారణం చెప్తాను నేను. సేవకులు చచ్చిపోవడానికి కారణం చెప్తాను. చాలా భయం వేసేటువంటి పరిస్థితి. 85 మంది సేవకులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, అసలు వాళ్ళు కట్టిన కాలం మొత్తం రక్తపుతులైపోయింది. దీనికి కారణం చెప్తాను మీకు నేను. వీళ్ళ నాన్న పేరు ఏం పేరు? అహీటూబు. ఈ అహీటూబు ఎవరు? ఇప్పుడు చూడండి, మీకు అర్థమైంది. 1వ సమూయేలు గ్రంథం వినండి జాగ్రత్తగా. 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. చదవండి. 1వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. షిలోహులో యెహోవాకు యాజకుడునకు ఏలీ యొక్క కుమారుడైన ఫీనెహాసు పుట్టిన ఇకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు. అక్కడ ఇప్పుడు చెప్పండి, ఈ అహీటూబు ఎవరు? చదువు, తక్కువైంది. షిలోహులో యెహోవాకు యాజకుడకు ఏలీ యొక్క కుమారుడైన ఫీనెహాసు పుట్టిన ఇకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన ఆజ్ఞ ఏబోదు ధరించుకొని అక్కడ ఉండెను. ఓకే, ఇప్పుడు ఎవరు చెప్పండి? అహీటూబు ఎవరు? ఇకాబోదు సహోదరుడు. ఇకాబోదు ఎవరు? ఫీనెహాసు యొక్క కుమారుడు. ఫీనెహాసు ఎవరు? ఒకటి ఫీనెహాసు. చెప్తాను, అరే మనకి తెలియదురా, గట్టించిపోతాం. జాగ్రత్తగా వెళ్ళాలి, కనబడి చెప్తున్నాను, అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను. ఎన్నో అనుభవాలు దేవుళ్ళు చూసేటట్టు చెబుతుందంటే ఈరోజు చదువుకోవచ్చు. నేను చేసినటువంటి ప్రభుత్వండి నాతో బాగు. ఏది కుమారులైన హోప్ని ఫీనెహాసు దేవుని మందిరంలో పాపం చేసేవాళ్ళంటే వాళ్ళు. దేవుని మందిరానికి వచ్చే విశ్వాసులతో పాపం చేసేవాళ్ళు వాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు నాశనత్వం చేస్తూ విచారణ చేసేవాళ్ళు. ఏమంటారంటే దేవుడు పదే బాధపడ్డాడు. వాళ్ళ మూలన సంఘం నాశనం అయిపోయింది. ఆ సంఘానికి వచ్చి వాళ్ళు మానేశారు. చూడండి, 1వ సమూయేలు గ్రంథం చూడండి, 2వ అధ్యాయం. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. నేను చదువుతున్నాను చూడండి, 22 దగ్గర నుంచి. ఏది బహు వృద్ధుడాయనో ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో చేయనిచున్న
అన్న మాటలు చెప్పిన పడగానే ఈ అసలు ఇలాంటి మాటలు చదువుతామంటే గుండెల్లో ప్రాణేస్తుందండి. అసలు దేవుడు అంటే భయం ఉందా? సేవ చేస్తానండి ఒకటి రాసి ఆరాధన చేసి వచ్చే బిడ్డలకు పాపం చేశారండి. వాళ్ళు చచ్చిపోయారు. పాపము ఆ అభినయసు భార్య ఆమె నిండుకి ఆ భర్త చచ్చిపోయాడు, మా మామ చచ్చిపోయాడు, మంత్రసు పట్టబడిందని చెప్పగానే ఆమె భయంలో మొక్కులు చేసినట్ట. మొక్కులు చేసి కుంగి మహిమ పోయేనే అంటే చచ్చిపోవాలంటే పిల్లడు వెళ్ళిపోతున్నాడట. మగపిల్లడమ్మా అని చెబుతున్నారట భాష. ఈ కాలంలో ఒకరు చనిపోయినారట. ఈ పిల్లడమ్మ మహిమ పోయింది. ఎందుకు పోయింది మహిమ? దేవుడు ఎరుగుదు, దేవుడి సేవ ఎరుగుదు, దేవుడి క్రమం ఎరుగుదు, దేవుడి వాక్యం ఎరుగుదు. ఎంత పాపం చేస్తావా, వ్యభిచారం చేస్తావా, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావా? దేవుడు లేడా? దేవుడు శిక్షించడా? కన్నీళ్ళు చెబుతున్నారు. అది కాకపోదు అన్న ఈ యొక్క అహితుడు, ఈ అహితుడు కుమారుడు ఈ అహితేకు. ఈ వంశంలో ఈ 85 మంది కుటుంబం వచ్చారు. ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి సేవకులందరూ కూడా వీళ్ళందరూ చంపబడటానికి కారణము ఆ హోమిని ఫీనెహాసు. మీకు అర్థమైందా? ఇది మీకు అర్థం అవడానికి నేను ఈ అంశాన్ని తీసుకుంటాను. కొంచెం తప్పబడి చెప్తున్నాను, అనుకోబోయాను, తప్పబెడుతున్నాను. సేవకుడిగా దైవ భయంలో బ్రతకండి. పాపం చేయడానికి కొంచెం ఆలోచించండి. మోసం చేయడానికి, అబద్ధం ఆడటానికి కొంచెం చక్కండి. దేవుడు ఉన్నాడు, దేవుడు శిక్షిస్తాడు. నీ దాన్ని వెళ్ళిపోవచ్చు. కానీ నీ పిల్లలు ఉంటాయి, నీ ఇత్తనాలు ఉంటాయి, నీ సంతానం ఉంటారు, నీ తరాలు ఉంటారు. వాళ్ళని కొంచెం ఆలోచించి మనకు బ్రతకాలి. సరే, ఇక్కడ నుంచి నేను పేరు బతికి వస్తాను.